అమరావతిలో ఎక్కడా పార్ట్ హోల్సే ఉండవు. పోయిన 5 ఏళ్లు గుంతలే గుంతలు. నేను రోడ్డు వేసి వెళ్ళాం, వాళ్ళు వచ్చి గుంతలు దువ్వే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్లీ నేను అన్ని పూడ్చాను. మళ్లీ శాశ్వతంగా గుంతలు పడే పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత మీదని ఆటో డ్రైవర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క మీరందరూ చూస్తే ఇంట్లో నుంచి గ్యాస్ అంతా వంట చేసుకోవాలంటే రూపాయి ఖర్చు లేదు. నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం. ముసలి వాళ్ళుంటే పింఛన్లు ఇస్తున్నాం. పిల్లలుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మా కూటమి నాయకులు ఎక్కడికి పోయినా పిల్లలు మాత్రం 2 వేళ్లు చూపిస్తూ మాకందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. ఏ పిల్లలను చూసినా దానికి కారణం పిల్లలు భారం కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఇదొక పెద్ద సంపద మనందరికీ. పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. అక్కడి నుంచి స్కూలుకు పోతే సన్న బియ్యంతో బ్రహ్మాండమైన మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. ఇంకో పక్క పుస్తకాలు కానీ అదే మాదిరిగా యూనిఫామ్ కానీ అవన్నీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు పేదవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు మీరు బయట వస్తే అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే టిఫిన్ అవునా కాదా అని అడుగుతున్నా. అంత మునుపు మీ వల్ల మా ఆడబిడ్డలకు భారం. మీరు 6 గంటలకు పోవాలి, వాళ్ళు 4 గంటలకు లేయాలి. లేచి వంట చేసి మీకు ఒక ప్యాకెట్ ఇవ్వాలి, క్యారియర్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఎక్కడ ఆకలేస్తే అక్కడ భోంచేసే ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి అన్నా క్యాంటీన్లు కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒకటి హామీ ఇస్తున్నా, 175 నియోజకవర్గాల్లో 175 అన్నా క్యాంటీన్లు ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం పోటీ ప్రపంచంలో ఉన్నాం, నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. పిల్లల్ని బాగా చదివించండి. అంతేకాదు ఈరోజు కొత్తగా మీరు చూస్తే ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. విజయవాడలో చాలా సంతోషం, అన్ని వెహికల్స్ కూడా సిఎన్జికి మార్చారు. ఇది శుభ పరిణామం. 100కి 98% వెహికల్స్ అన్ని సిఎన్జి వెహికల్స్ ఉన్నాయి. ఆటో డ్రైవర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి పని చేశారు మీరు. రాబోయే రోజుల్లో వీలైనంత వరకు సిఎన్జి గాని ఎలక్ట్రికల్ వెహికల్స్ పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. ఇది కాకుండా ఇంకో పక్కన మీరందరూ చూస్తే ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్యం కోసం ఇక్కడే మా ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేశాం. అది 2,50,000 రూపాయలకు అందరికీ చేశాం. పేదవాళ్ళందరికీ 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో ఇంకో పక్క మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ కూడా మీకు వేధింపులు ఉండవు. అదే సమయంలో అటు ఇటు వెళ్ళిపోతా ఉంటే మీరు కూడా పోలేరు. మళ్ళీ ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రమశిక్షణ అవసరం. అదే సమయంలో మీకోసం నేను ఒకటి హామీ ఇస్తున్నా, జీవోల ఏదైతే జరినామాల జీవో ఉందో దాన్ని రద్దు చేస్తాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు తిరుగుతా ఉంటే ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, రికార్డ్ అయిపోతాయి. మీరు అనవసరంగా కయాస్ క్రియేట్ చేస్తే దానివల్ల మీకు కూడా నష్టం. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం, రోడ్లు బాగా వేస్తాం, మీకోసం ఒక సంక్షేమ బోర్డు పెడతాం. నా ఒక్క చిన్న కోరిక, మీరు కూడా క్రమశిక్షణగా ఉండి 10 మందికి చెప్పి దానివల్ల టూరిజం అభివృద్ధి అవుతుంది,
లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. మీ జీవితాలే కాకుండా ప్రయాణం చేసే వ్యక్తుల యొక్క ప్రయాణం కూడా సుజావుగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఏవైతే ఆటో డ్రైవర్లందరికీ ఫేజ్డ్ మేనర్ మీ వెహికల్స్ అన్ని మార్చడానికి ఈవీ వెహికల్స్ చేయడానికి కూడా ముందుకు పోతాం. ఫిట్నెస్ టెస్టులలో కానీ చాలా ట్రాన్స్పరెన్సీ చేస్తాం. చలానాల సిస్టమ్ సరళీకృతం చేస్తాం. బ్రేక్ లైసెన్స్ టెస్టింగ్ కేంద్రాల విస్తరణ ఇవన్నీ కూడా చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఒకటే మీ అందరికి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఈ ప్రభుత్వం